హాయ్ ఫ్రెండ్స్, మిగిలిన ఇడ్లీ పిండితో పునుగులు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఇడ్లీ పిండిలో 1 కప్పు దాకా వరిపిండి వేసుకొని జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, రుచికి తగిన సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మన ఇడ్లీ పిండి లూజ్గా ఉంటే వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. నేను ఇక్కడ ఇడ్లీ పిండి అనేది కొంచెం గట్టిగా ఉండడం వల్ల ముద్దలాగా ఉంది. అందుకోసం నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా వచ్చేలాగా కలుపుకుంటున్నాను. మరి ఎక్కువ వాటర్ పోసుకోకూడదండి. వాటర్ ఎక్కువ అయ్యి ఈ పిండి అనేది లూజ్గా అవటం వల్ల ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకుంటాయి పునుగులు. ఈ చూపించిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకొని డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయినాక ఈ పిండిని పునుగులులాగా వేసుకోండి. గరిటె సహాయంతో పునుగులని కలుపుకుంటూ ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఫ్రై అయిపోయినాక ఈ పునుగులను వేరొక బౌల్లో తీసేసుకుందాం. ఈ పునుగులని పల్లీల చట్నీలోకైనా టమాటో చట్నీలోకైనా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. వర్షాకాలం స్టార్ట్ అయింది కదా ఫ్రెండ్స్. ఈ కూల్ వెదర్లో హాట్గా ఇలా పునుగులు ప్రిపేర్ చేసుకొని తినండి. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.